హాయ్ అండి. ఈరోజు నేను బోడగాకరకాయల కూర పెడతానండి. ఇవి బోడగాకరకాయలు. ఇవి ఇంకెన్నో పేర్లు పెట్టి అంటారు కానీ నేనైతే బోడగాకరకాయలే అని అంట. ఎందుకంటే వీటి పేరు అదే, నేనైతే అదే అంట. ఇంకా ఇవి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుంటే సరిపోద్ది. కొంచెం ఇంట్లో మైళ్ళు ఉంటుంది కదా, కొంచెం ఇది ఒక 3-4 సార్లు శుభ్రంగా కడుక్కుంటే సరిపోద్ది. ఇంకా ఇంట్లో వేడి నీళ్ళు అయితే నేను పోసి కడగా. ఇంకా మళ్ళీ కొత్తగానైతే నేను ప్రయోగాలు చెయ్య. ఎందుకంటే ఈ పైన పొట్టు ఇట్లా బొట్టి ఉంది కదా, ఇది పోవాలి అని అంటారు. దీనితోటే విటమిన్. ఇది పోవాల్సిన అవసరం లేదు. పైన పొట్టంతా తీసినాక ఏముండదు. అందుకే నేనైతే ఇట్లనే వండుతా. శుభ్రంగా కడిగి చేసుకుంటా. ఇంకా తోటలో కాసిన కూరగాయలు అయితే మందులు మాకులు కొడతాండ్రు. వీటికైతే ఏ మందులు లేవు, అడవిలో కాస్తాయి కాబట్టి. అందుకే ఇంకా కొత్తగా వేడి నీళ్ళు పోసి ప్రయోగాలు చేసి కడిగి అవి పంపితే అందులో విటమిన్ పోకట ఇదంతానైతే నేను చెయ్యనండి. నేనైతే ఇవి శుభ్రంగా కడి చేసే వండుతా. ఇప్పుడైతే ఇవి కడి చేస్తా. శుభ్రంగా కడుక్కొని కడి చేస్తా. శుభ్రంగానైతే ఈ కాయలు మంచిగా కడిగి ఇట్లనైతే ముక్కలు కడిగేసినండి. ఇట్లా లేతే ఉన్నాయి మాత్రము ఈ లోపలి ఇవి తీయలే. ఇవి ఇందులో ఉన్న ఇవి ఇత్తులు, అదే గింజలు, సీడ్స్. ఇంకా కొంచెం ముదిరినవి అయితే అన్నీ తీసేసిన. ఈ ముదిరినవి ఉంటే ఎందుకంటే మనం తిన్నప్పుడు అది పండు కింద పడితే కొంచెం అంత పొట్టులాగా అనిపిస్తుంది. అందుకే అవన్నీ అయితే తీసేసిన. ఇట్లా లేత అయితే ఉంచిన. ఇవి అయితే ఇప్పుడు కూర వండుదాము. ఇప్పుడు కొంచెము ఇండ్లకు పల్లీలు, కొన్ని ధనియాలు, కొంచెము మెంతులు, జీలకర్ర, ఒక యాలకు, 3 మిరియాలు, ఒక లవంగము, ఇవన్నీ కూడా కొంచెం దూరగా వేపుకోవాలి. ఇలా దూరగా వేపుకుంటే సరిపోద్ది. ఈ మెంతులు, జీలకర్ర ఎందుకు వేసిందంటే నేను కొంచెం చింతపండు వేసి చేద్దామని వేసిన. చింతపండు వేసుకున్నప్పుడు ఇవి వేసుకోవాల్సిందే కదా, అందుకే వేసిన. ఇట్లా దూరగా వేపుకుంటే సరిపోద్ది. ఒక 5-6 ఎల్లిపాయలు, కొన్ని ఉల్లిపాయలు, కొంచెం చింతపండు, సాల్టు, కారం ఇంట్లో వేసుకుందాము. మిర్చి వేయలేదు, నేను కారం వేస్తున్నా. ఒక 2 చెంచాలు అయింది కారము, సరిపోద్ది. మనం ఇప్పుడు వేపుకున్న ఇవి పల్లీలు, అన్ని జీలకర్ర, మెంతులు అన్నీ వేపుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. అమ్మో, కింద పడిపోయి. అన్నీ ఇందులో వేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము. ఇట్లా కారం పట్టుకోవాలి. నేను వండే కాకరకాయ కాయలు అయితే 1/2 కేజీ ఈ బోడకాకరకాయలు, దానికి సరిపోను నూనె పోసుకుందాము. కొంచెం ఎందుకంటే ఫ్రై చేస్తాయి కాబట్టి ఎక్కువనే పడుతుంది. ఒక 3 స్పూన్లు వేసుకుందాము, సరిపోద్ది.
నేను ఎప్పుడు కానీ ఎక్కువ అసలు కూరల్లో నూనెలు పోయా. ఇది ఎందుకంటే కొంచెం ఫ్రై కావాలి కాబట్టి ఎక్కువ పోసిన. ఇది సూపుకు అదే పులుసు పెట్టేది ఉంటే ఇంత పోయపోదు నేను. ఇప్పుడు ఈ ముక్కల్ని వేసుకుందాము. కొంచెం ముదిరినాయంటే ఇవైతే తీసేసిన ఇట్లా, ఎందుకంటే మా పిల్లలు తినరు ఇట్లా. ఇలా ఈ ముదిరిన కాయలు అయితే ఇట్లా ఈ ఇత్తులు ఉంటాయి కదా ఇలా లోపల ముదిరినలా అవి గట్టిగా ఉంటాయి, అవి పొట్టు పొట్టు వస్తాయి. అందుకే అవి అయితే తీసేసి లేతే అయితే ఉంచిన. కొంచెం ఇది సన్నపు మంట మీద ఫ్రై చేసుకోవాలి. సన్నపు మంట మీద ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. ఈ కూర అయితే ఒక్కొక్కరు ఒక రకంగా వండుకుంటారండి. ఎవరు తినే తీరు వాళ్ళు వండుకుంటారు. ఇప్పుడు మేము తినే తీరు అయితే మేము వండుకుంటాము. ఎందుకంటే కొంచెం అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది కలుపుకుందాము. ఈ ముక్కలన్నీ దగ్గర వేగినాక మనం ఇప్పుడు చేసుకున్న మసాలా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేసుకుందాము, ఎందుకంటే ఇప్పుడు నేను అది కారం చేసినప్పుడు అని వేసిన కదా మసాలా కారంగా. మనము టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు. చప్పగా ఉంటే ఇది కొంచెం వేసుకోవచ్చు. తర్వాత ముక్కలన్నీ అయితే మంచిగా వేగాలి. మూత పెట్టుకుందాము. ఈ ముక్కలన్నీ అయితే ఇట్లా ఉడకాలి. ఇట్లా ఎంత ఫ్రై చేసినా కొంచెం ఈ ముక్క మనం మూత పెట్టుకుంటే కొంచెం వాటరు ఊరుతాయి కదా, ఆ సూపుతో అయితే ఈ ముక్కలు ఉడకాలి. అదే అదే ఏమంటారు, అది కొంచెం ఇట్లా నీళ్ళలాగా అదే ఉంటాయి కదా, వస్తుంది కదా, అదే ఎసరు ఇట్లా ఊరుతుంది కదా, దాంతో అయితే ఉడకాలి ముక్కలు. ఇట్లా నూనెలో ఫ్రై మంచిగా నూనెలో ఫ్రై అవ్వకుండా ఇలా తయారైన వాటితో ఉడకాలి. ఇట్లా కొంచెం దగ్గరకు వచ్చినాక ఇట్లా ఫ్రై అయినాక ఇప్పుడు మనం చేసుకున్న ఇది మసాలా కారం ఉంది కదా, ఈ మసాలా కారం వేసుకోవాలి. చింతపండు మసాలా కారం అన్నీ వేసుకున్నాం కదా, ఇలా పట్టినాం కదా, వేసుకొని ఈ కారం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టాలి, ఈ కాకరకాయ ముక్కలకు. ఇదంతా ఇట్లా కలుపుకోవాలి. కారం ఇంకా కొంచెం వేసుకునే తినే వాళ్ళైతే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే తిన్నట్టుగా వేసుకోవాలి. ఎవరైతే ఎట్లా తింటారో అట్లా వేసుకుంటే సరిపోద్ది.
నేనైతే 2 చెంచాలు వేసిన కదా. ఇదంతా కలుపుకోవాలి. మంచిగా పట్టాలి ఇదంతా, ఈ కారము ఈ మసాలా అంతా ఈ పీసులకు ఈ ముక్కలకు మంచిగా పట్టాలి. ఈ కూర ఉడకడం అయిపోయేదాకా కూడా కొంచెం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చేసుకున్నప్పుడే ఈ పీసులన్నీ మంచిగా వేగుతాయి. ఇట్లా కలుపుకోవాలి, మొత్తం పీసులకు పట్టాలి. కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఇట్లా కలుపుతూనే ఉండాలి. కలుపుతా అంటే దగ్గరికి వస్తుంది, మంచిగా వేగుతుంది ఈ ముక్కలు. అన్ని పీసులకు పట్టుతట్టు ఇట్లా కలుపుకోవాలి ఈ మసాలా. ఇట్లా వేగుతూనే ఉండాలి. ఇట్లా దగ్గరికి వేగాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేస్తలేను. వేయాలి అసలైతే. చింతపండు ఏ కూర అయినా చింతపండు ఉన్న కూరలో కరివేపాకు వేసుకోవాలి, కానీ ఈరోజైతే వేస్తలేను. ఇట్లా దగ్గర మంచిగా ఇట్లా ఫ్రై కావాలి. అయినప్పుడే ఇది టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ ఇంకా ముదిరినవి అయితే ఎట్లా అన్నీ రాలి ఎట్లా కూరలా అన్నీ అవే కనపడతాయి. ఇవి ఇట్లా లాతే ఇట్లా ఇంత లేతగా ఉన్నా కానీ ఇట్లా రాలినవి అన్నీ. ఇంకా మొత్తం అట్లా ముదిరినవి కూడా వేసేది ఉంటే అంతా కూర అంతా కూడా ఇవే కనబడతాయి ఇట్లా. కానీ ఇవి మంచిగానే ఉంటాయి, కానీ లాతే అయితే మంచిగా ఉంటాయి, ముదిరినవి అయితే మంచిగా ఉండయి. అందుకే ముదిరినవి తీసేసిన, ఈ లేతే అయితే ఉంచిన. లేతే అయినా రాలినవి. ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ కూర అయిపోయినట్టే, ఉడికింది. ఇట్లా మంచిగా దగ్గర ఫ్రై అయింది. పుల్ల పుల్లగా కారం కారము కమ్మగా మంచిగానే అయితే ఉంటుందండి ఇట్లా వండుకుంటే. ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా, ఈ బోడకాకరకాయ కూర. ఇది నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. చూసినప్పుడు నేను ఎట్లా వండిన అన్నది మీకు తెలుస్తుంది. ఇట్లా వండుకుంటేనైతే మంచిగా చాలా టేస్ట్గా ఉంటుంది. అయిపోయింది వండడం అయితే. ఇట్లా ఉంటుందండి. ఈ పీసులకైతే మొత్తము ఈ కారము మసాలా అయితే అంతా పట్టింది ఇట్లా లోపల దాకా. చూడండి, ఈ పీస్ అయితే మొత్తం వేగింది ఇట్లా. ఇట్లా వండుకుంటే సరిపోద్ది. సూపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఇప్పుడైతే మూత పెట్టుకుందాము. ఉంటా మరి.